హలో ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ తోటి మీ ముందుకొచ్చాను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో కొన్ని క్వెషన్స్ అయితే నేను అడిగాను మిమ్మల్ని. ఆన్సర్స్ కొంతమంది పెట్టారు. అండ్ సో ఇప్పుడు వాటికి నేను ఒకసారి ఆన్సర్స్ చెప్పేసి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్‌లో ఒక క్వెషన్ ఉంది లాస్ట్‌లో. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అని. సో దీనికి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే ఆప్షన్ ఏ చూడండి ఒకసారి రైటింగ్ ప్రోగ్రామింగ్స్ సో దట్ ద కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటేనే ఒక లాంగ్వేజ్. అవును కదా! మరి ఒక లాంగ్వేజ్ ని రాయాలి. ఎందుకు అది కంప్యూటర్ అర్థమయ్యే విధంగా ఒక లాంగ్వేజ్ ని రాయాలని ఆప్షన్ ఏ చెప్తుంది. అవును అంతే కదా! కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు మనం ఒక లాంగ్వేజ్ అయితే రాయాలి. నెక్స్ట్ ఆప్షన్ బి ఇన్‌స్ట్రక్టింగ్ ద కంప్యూటర్ టు ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్. సో మనం కంప్యూటర్‌కి ఒక ఇన్‌స్ట్రక్షన్ బేస్డ్‌గా సో మనం కొన్ని టాస్క్స్ అయితే ఇస్తున్నాము. మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నామో అది టాస్క్. సో దాన్ని మనం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ బేస్డ్‌గా ఇస్తున్నాం కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ సి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో ఇది కూడా ఆప్షన్ బికి రిలేటెడ్ గానే ఉంది. సో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఎలా ఉండాలంటే ఒక సీక్వెన్స్‌లో ఉండాలి. మనము ఒక ప్రోగ్రామ్ రాయటానికి ఇచ్చే స్టెప్స్ ఎలా ఉండాలంటే ఒక సీక్వెన్స్ అండ్ ఒక ఆర్డర్‌లో ఉండాలి. ఆర్డర్ లేకుండా ఎలా పడితే అలా రాస్తే సో అది ఆహ్, ఆహ్, వర్క్ అంటే వర్కింగ్ బాగుండాలి కాబట్టి మనం ఒక ఆర్డర్ చూసేసుకొని ఆర్డర్‌లో రాయాలి. సో అది ఈ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్‌లో ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ పైథాన్. సో ఇక్కడ ఇచ్చిన ఈ 4 వాటిలో సో ఏది పైథాన్ యొక్క ఫ్యూచర్ కాదు. సో ఆప్షన్ ఏ చూడండి. సో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఇది పైథాన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఎందుకంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ ఓపెన్ గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ సో అది ఒక ఫ్యూచర్ ఆఫ్ పైథానే. సో ఆప్షన్ బి కంపైల్ లాంగ్వేజ్ దీని ఆన్సర్. సో ఎందుకంటే పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. సో కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ పైథాన్ యూజ్డ్ ఫర్. సో దీనికి ఏబిసిడి 4 కరెక్ట్. ఎందుకంటే మనం పైథాన్ యూజ్ చేసుకొని వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాము అండ్ గేమ్స్ ని డెవలప్ చేస్తాము అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే అవి కూడా యాప్సే. అండ్ డేటా సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పాను. సో అది వచ్చే వీడియోస్ లో డేటా సైన్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్ట్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఇంటర్ప్రిటర్. సో ఫంక్షన్ ఇంటర్ప్రిటర్ యొక్క ఫంక్షన్ ఏంటి. సో ఇంటర్ప్రిటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆప్షన్ సి సో టు కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ అండ్ దెన్ టు నేటివ్ కంప్యూటర్ లాంగ్వేజ్. సో మనం ఇచ్చిన సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ లో కన్వర్ట్ చేసుకొని సో తర్వాత కంప్యూటర్ యొక్క నేటివ్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకొని మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్ లో మనం చూసిన క్వశ్చన్స్. సో ఇంక ఇప్పుడు మన క్లాస్ అంటే ఇప్పుడు ఈ క్లాస్ కి వెళ్ళిపోతాం మన నార్మల్ వీడియో క్లాస్ కి. సో ఇందులో ఫస్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసి హలో వరల్డ్. లాస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను ఈ హలో వరల్డ్ అని. సో ఈ హలో వరల్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అని. సో నేను ఫస్ట్ వీడియో చేశాను చూడండి నా ఇంట్రడక్షన్ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ వీడియో వాట్ ఈస్ పైథాన్ అని అండ్ వాట్ ఈస్ కోడింగ్ అని. సో అప్పుడు ఫస్ట్ నేను హలో వరల్డ్ తోటి స్టార్ట్ చేశాను. ఏంటంటే ప్రింట్ హలో వరల్డ్ అని. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. నేను అంతలోకి స్పైడర్ యాప్ ఓపెన్ చేసి పెడతాను. సో నేను స్పైడర్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ కోడ్ అంతా రాయడానికి. ఆల్రెడీ నేను బిఫోర్ ఒక వీడియో కూడా చేశాను మొబైల్ యాప్ కోసం అని. సో మొబైల్ యాప్ కోసం అడుగుతున్నారు కదా! మొబైల్ యాప్ కూడా నేను వీడియో చేశాను. ఎలా ఉపయోగపడుతుందంటే బెస్ట్ మొబైల్ యాప్ ఏది ఉందని. సో ఒకవేళ ఇక్కడ మీకు పీసీ లేకపోయినా, ల్యాప్‌టాప్స్ లేకపోయినా, కంప్యూటర్స్ లేకపోయినా మొబైల్‌లో అయినా మీరు చేయొచ్చు. సో అక్కడైనా సేమ్ ఇలానే వర్క్ చేస్తుంది. అక్కడైనా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వీడియో క్లాస్‌లో నేను కోడింగ్ ఎగ్జాంపుల్‌గా ప్రింట్ హలో వరల్డ్ అని చూపించాను. సో ఇక్కడ ఓన్లీ హలో వరల్డ్ అని ఎందుకు రాసాను అంటే నేను వరల్డ్‌కి ఎందుకు హలో చెప్తున్నానని లాస్ట్ క్లాస్‌లో క్వెషన్ వచ్చింది మనకి. సో దానికి ఎందుకు రాసాం అలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు హలో వరల్డ్ అంటే ఏంటి? సో హలో వరల్డ్ అంటే జస్ట్ ఒక వర్డ్ అన్నమాట. సో హలో వరల్డ్ అంటే జస్ట్ ఒక వర్డ్. సో ఇది ఎందుకు ఇదే వాడుతున్నారు అంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఈ వర్డ్ రాయడమే నేర్చుకుంటారు. ప్రింట్ హలో వరల్డ్ అని ప్రతి ఒక్కళ్ళు అదే రాస్తారు. ఎందుకంటే ఇది సో పురాతన కాలంగా వస్తున్న రిచువల్ అన్నమాట. మనకి లైక్ సో ఏదన్నా సాంప్రదాయం తీసుకుంటే సో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు అవి ఇవి ఉంటాయి కదా! సో సేమ్ ఇది కూడా అలాగే ఎవరైతే సో ఫస్ట్ టైమ్ నుంచి ఇప్పుడు టైమ్స్ వరకు కోడింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో సో వాళ్ళు కూడా సేమ్ ఇదే మెథడ్‌ని ఫస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అనే ఫాలో అవుతున్నారు. కాబట్టి సో మనం కూడా ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని ఫాలో అవుతున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇది ఒక రిచువల్ లాగా అనుకోవచ్చు. సో హలో వరల్డ్ అని కాకపోతే వేరే వర్డ్స్ ఏవైనా టైప్ చేసుకోవచ్చు. ప్రింట్ హలో పైథాన్ అని
సో ఏదన్నా టైప్ చేసుకోవచ్చు. కానీ అందరూ ఇదే ఫాలో అవుతూ వస్తున్నారని కాబట్టి అందరూ హలో వరల్డ్ అని ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నారు. అంతే. సో అంతకుమించి దానికి ఇంకా ఏం డెప్త్ మీనింగ్ గాని, ఈ హలో వరల్డ్ అంటే ఏదన్నా కొత్తది గాని ఏం లేదు. సో జస్ట్ అందరూ దాంతోనే స్టార్ట్ చేసింది కాబట్టి మనం దాంతోనే స్టార్ట్ చేసాం. అంతే. ఓకే. సో ఇది హలో వరల్డ్. సో ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఒకసారి స్పైడర్ ఓపెన్ అయితే చూద్దాము. సో ఇక్కడ స్పైడర్ యాప్ ఓపెన్ అవుతుంది. రన్నింగ్ లో ఉన్నట్టుంది. సో చూడండి, ఇది స్పైడర్ యాప్. సో ఇక్కడ నేను ఒక కోడ్ రాసాను చూడండి. సో అది ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అంటారు ఇక్కడ. సో మొబైల్‌లో నేను టెక్స్ట్ ఎడిటర్ ఏంటో చూపించాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ట్యాబ్ వచ్చేసి ఇంతవరకు. ఈ ట్యాబ్ వచ్చేసి కన్సోల్ అన్నమాట. సో దీన్ని కన్సోల్ అంటారు. మనం రాసిన ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్‌లో ఏమన్నా రాస్తే రిజల్ట్ ఇక్కడ కనపడుతది. అండ్ ఇది అంత అవసరం లేదు దీని గురించి. సో ఇది ఊరికే జస్ట్ మనం చెక్ చేసుకోవడానికి. అది వచ్చే వీడియోస్‌లో చూద్దాంలే. సో ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఒకసారి కన్సోల్‌లో చూడండి. నేను ప్రింట్ హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాను. ప్రింట్ హలో వరల్డ్. ఇప్పుడు ఏమవుతది అంటే హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోతది. ఎందుకంటే నేను ప్రింట్ అని చెప్పాను. అవును, ప్రింట్. ఏం ప్రింట్ చేయాలి? ఈ పారాంథసిస్ లో ఉన్నదాన్ని ప్రింట్ చేయాలి. ఆ పారాంథసిస్ లో ఏముంది? నేను ఒక స్ట్రింగ్ వాల్యూ అయితే ఇచ్చాను. సో ఈ క్యూటోస్ ని స్ట్రింగ్ వాల్యూ అంటారు. అండ్ ఏమని చెప్పాను? హలో వరల్డ్ అని టైప్ చేయమని, ప్రింట్ చేయమని చెప్పాను. సో కాబట్టి హలో వరల్డ్ ప్రింట్ చేసింది. సో అదే నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు. హలో వరల్డ్ అంటే సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ ప్రింట్ ఫంక్షన్ గురించి చూద్దాం. ప్రింట్ అనేది ఈ పైథాన్ లాంగ్వేజ్ లో ఒక ఫంక్షన్ అన్నమాట. సో అదేం చేస్తదంటే మన కంప్యూటర్ స్క్రీన్ మీద గానీ, లేకపోతే కన్సోల్‌లో గానీ, లేకపోతే ఎక్కడన్నా గానీ, మనము ఆ పారాంథసిస్ లో పెట్టిన దాన్ని ప్రింట్ చేయమని చెప్తది. ఇక్కడ చూడండి, వీటిని పారాంథసిస్ అంటారు. ఈ బ్రాకెట్స్ ని పారాంథసిస్ అంటారు. దాని లోపల ఉన్న వాటిని ప్రింట్ చేయమని అంటది. ఓకే. సో దాన్ని అదొక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొంత ప్రోగ్రామ్ అనేది బిల్ట్ అవుతుంది. అవునా? ప్రింట్ హలో వరల్డ్. ఇక్కడ హలో వరల్డ్ అనేది బిల్ట్ అయిందా లేదా? ఈ ప్రింట్ కూడా మనకి కొన్ని ఫంక్షన్స్ కి సారీ లైక్ కొన్ని వర్డ్స్ ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఫంక్షన్. సో కాబట్టి దీన్ని బిల్డ్ ఇన్ ఫంక్షన్ అన్నారు. సో ఇది ఎక్కువగా మనం ఏదైనా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సపోజ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను ప్రింట్ హలో వరల్డ్ అని టైప్ చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది? సో హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి. సో ఇఫ్ వీ వాంట్ టు డిస్ప్లే ఎనీథింగ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ నీడ్స్ టు బి రిటర్న్ ఇన్సైడ్ బ్రాకెట్స్ అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద డబుల్ క్యూటోస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు ట్రూ ఆర్ ఫాల్సా అని కింద కామెంట్ లో పెట్టండి నాకు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే, మీరు ఏదన్నా ఒక దాన్ని డిస్ప్లే చేయాలంటే ఏదన్నా కానీ, సో ఆన్ ద స్క్రీన్ మీద, సో ఇట్ నీడెడ్ టు బి రిటర్న్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్, అది బ్రాకెట్స్ మధ్యలో రాసి అండ్ క్యూటోస్ మధ్య పెట్టాలా, లేకపోతే ఏం లేకుండా ఊరికే జస్ట్ రాసేస్తే ప్రింట్ అవుతుందా? సో దానికి మీరు ట్రూ అయితే ట్రూ అని పెట్టండి, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది హలో వరల్డ్ గురించి. సో ఈ హలో వరల్డ్ ఫస్ట్ పైథాన్ కోడ్ ఇది. అందరూ దీంతో స్టార్ట్ చేస్తే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి కామెంట్స్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కామెంట్స్ దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఫుల్ డీటెయిల్ గా కామెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కామెంట్స్ ఇన్ పైథాన్ టాపిక్ వచ్చేసి, సో ఇప్పుడు చూడండి, ఈ కామెంట్స్ అంటే ఇవి యొక్క పీసెస్ ఆఫ్ కోడ్స్ అన్నమాట. అంటే కోడ్స్ లో నుంచి, అంటే మనం రాసిన లాంగ్వేజ్ అంటే మనం రాస్తాం చూడండి, లైక్ కోడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ లో కోడ్ రాస్తాము. సో దాంట్లో నుంచి వచ్చిన చిన్న చిన్న ముక్కల్లాగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అవేం చేస్తాయి అంటే పైథాన్ అనేది ఆ కామెంట్స్ ని చదవదు. ఎందుకంటే ఆ కామెంట్ ముందల మనము హ్యాష్ ట్యాగ్ తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు అన్నిటికంటే లాస్ట్ లో చూస్తే ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది చూడండి. నేను లెజర్ పాయింట్ తీసుకున్నాను. సో ఇది. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్. సో ఇలా స్టార్ట్ చేసి రాస్తాం అనమాట. సో ఇలా స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు మనం. సో ఎక్కడైనా రాసుకోవచ్చు. సో కాబట్టి అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మన కంప్యూటర్ అనేది అది చదవలేదన్నమాట. అంటే పైథాన్ అనేది అది చదవలేదు. సో కాబట్టి అది ఆ లైన్ వదిలేసింది. సో ఇక్కడ కామెంట్స్ మనం ఎందుకు రాసుకోవాలి అంటే, సపోజ్ మీరు ఒక 10 years బ్యాక్ లేకపోతే ఒక 6 months బ్యాక్ ఒక కోడ్ అయితే రాస్తున్నారు. సో మళ్ళా మీరు ఆ కోడ్ ని ఒకసారి చూడాలనుకున్నారు. సో చూడాలనుకుంటే మీరు ఆ కోడ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మీకు అంతా, ఒకవేళ మీకు అంతా మైండ్ లో గుర్తుంటే కోడ్ అర్థం అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా మధ్యలో మర్చిపోయారు అనుకోండి, సో అప్పుడు మీకు ఏంటి పరిస్థితి? మీరు మళ్ళీ ఎవరో ఒక టీచర్ని అడగటమో, లేకపోతే ఎవరో ఒక ఇది తెలిసిన వాళ్ళ అడగటమో అలా చేసుకుంటారు. సో
ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా సో మనమే ఒక పక్కన కామెంట్స్ ఇది దేనికి సంబంధించింది, ఇది దేనికి సంబంధించింది అని రాసుకుంటాం. సో అలాగా కాకుండా లేకపోతే ఒకవేళ సపోజ్ మీరు ఒక కోడ్ రాశారు, దాన్ని వేరే వాళ్ళకి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. సో సబ్మిట్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు మీ కోడ్ చూసి లైక్ ఈ లైన్ ఏంటి, ఈ లైన్ నేను పద్దాకి మిమ్మల్ని అడగకుండా మీరు కామెంట్ అనేది రాస్తున్నారు అనుకోండి ఆ లైన్ లో, ఇంకా వాళ్ళే చూస్తారు కదా, వాళ్ళే చూసుకొని ఈ లైన్ దీనికి సంబంధించింది, ఓహో దీనికోసం రాశారా అని. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక కామెంట్ రాసిన కోడ్ ఎలా ఉండదో చూద్దాం. సో నేను ఇక్కడ అది రాసిన ఏంటి, స్పిరల్ ఫార్మేషన్ ఉంటుంది కదా, ఆ స్పిరల్ ఫార్మేషన్ కోడ్ రాస్తాను చూడండి. ఐఎంపీ వాట్ ఇంపోర్ట్ టర్టిల్. ఓకే, సో దాని ఫస్ట్ లైన్ ఇంపోర్ట్ టర్టిల్ కదా. నేను సపోజ్ ఇక్కడ ఒక కామెంట్ రాస్తాను చూడండి, హ్యాష్ ట్యాగ్ పెట్టి ఐ ఇంపోర్టెడ్ ఏ టర్టిల్. సో చూడండి ఇక్కడ అది చూడండి లైక్ హ్యాష్ ట్యాగ్ ఉన్న కలర్ అనేది మారిపోయింది. సో ఇదంతా పైథాన్ చదవలేదు అనమాట. పైథాన్ అనేది ఇక్కడ వరకు చదివి అంతే తీసుకుంటుంది, ఇంకా తర్వాత చదవదు, తర్వాత తీసుకోదు, ఇదంతా తీసుకోదు, ఇంకా ఇదంతా ఏం తీసుకోదు, జస్ట్ ఇంతవరకు చదువుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను t ఈజ్ ఈక్వల్స్ టు టర్టిల్ డాట్ క్యాపిటల్ P స్మాల్ e అని ఓకే ఇలా రాశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇంకో కామెంట్ రాస్తాను, ఐ టేకెన్ ఏ పెన్. ఓకే, నేను ఒక పెన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్, సరే 50 ఇద్దాము రేంజ్ అనేది. సో ఇక్కడ నేను మళ్ళీ కామెంట్ అనేది రాస్తున్నాను. సో లైక్ ఐ టేక్ ఏ రేంజ్ ఆఫ్ 50 లైన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇండెంటేషన్ రావాలి అంటే ఇక్కడ కొంచెం ముందలకైతే జరుగుతుంది. లైన్ ఇండెంటేషన్ రావాలంటే ట్యాబ్ బటన్ నొక్కాలి. మన ఇక్కడ కీబోర్డ్ లో ట్యాబ్ ఉంటుంది, ఫోన్ యాప్ లో కూడా. సో మీరు లెఫ్ట్ సైడ్ కీబోర్డ్ పైన చూస్తే, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ కీబోర్డ్ పైన చూస్తే అది ఉంది. సో టీ డాట్ ఫార్వర్డ్ ఎక్స్. నెక్స్ట్ టీ డాట్ లెఫ్ట్ 90. సో ఇక్కడ నేను టీ డాట్ ఫార్వర్డ్ దగ్గర ఒక కామెంట్ అయితే మళ్ళీ రాస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎందుకో ఒకవేళ తెలియదు అనుకోండి, టీ డాట్ ఫార్వర్డ్ ఎక్స్ అంటే మై టర్టిల్ వాంట్స్ టు మూవ్ x pixels distance. ఓకే, సో ఆ లైన్ దానికి సంబంధించింది. నెక్స్ట్ నేను ఇక్కడ 5th లైన్ లో ఏం చేశాను, మై టర్టిల్ has to take 98 degrees angle. సో ఇలాగా నేను ప్రతి లైన్ కి కామెంట్ అయితే రాశాను. ఇప్పుడు ఒకవేళ ఈ కోడ్ మనకి ఎవరైనా చూపిస్తే వాళ్ళు వెంటనే ఈ ఫస్ట్ లైన్ అర్థం కాలేదనుకోండి, వెంటనే అక్కడ పక్కన కామెంట్ చదువుతారు, ఐ ఇంపోర్టెడ్ ఏ టర్టిల్, ఓహో ఇక్కడ టర్టిల్ అనేది ఇంపోర్ట్ చేశారు. లేకపోతే మనమే ఒక కొంత టైం తర్వాత చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసింది స్పిరల్. సో ఇలాగా మనకి స్పిరల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను ఒక్క హ్యాష్ మార్క్ అయితే తీసేస్తున్నాను. లాస్ట్ లైన్ లో ఒక హ్యాష్ మార్క్ తీసి చూసేద్దాం ఏమైందో. ఇప్పుడు హ్యాష్ మార్క్ తీసేద్దాం, అది కామెంట్ కాదు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. చూడండి లైన్ నెంబర్ 5, ఇక్కడ లైన్ నెంబర్ 5 లో లైన్ నెంబర్ 5 చూడండి ఆల్రెడీ రాంగ్ మార్క్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ అంట ఏమని, టీ డాట్ లెఫ్ట్ 90 మై టర్టిల్ హ్యాస్ టు టేక్ 90 degrees యాంగిల్ అంటే ఈ ఇన్వాలిడ్ సింటాక్స్. అసలు దానికి మై టర్టిల్ హ్యాస్ టు టేక్ 90 degrees యాంగిల్ అంటే తెలియదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది నార్మల్ గా. సో కాబట్టి ఇక్కడ నేను హ్యాష్ మార్క్ పెట్టేస్తే అది ఇండెంటేషన్ మళ్ళీ పోతుంది. రాంగ్ మార్క్ అనేది పోయింది, మీరే చూడండి ఇక్కడ. సో ఇలాగా మనము కామెంట్స్ అయితే రాసుకోవాలన్నమాట, అది మన ఇంట్రెస్ట్. సో ఎక్కువ మంది కామెంట్స్ రాయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. సో ఇలాగ మనము కామెంట్స్ అయితే రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన టాపిక్ లోకి వెళ్దాము. నెక్స్ట్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఇండెంటేషన్. ఇప్పుడు ఇండెంటేషన్ అంటే ఏంటంటే స్పేస్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ పక్కన ఇమేజ్ లో చూడండి, చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ లైన్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అయింది అవునా. తర్వాత సెకండ్ లైన్ చూడండి కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్స్ ని ఇండెంటేషన్ అంటారు.
సో ఒకవేళ మనము కోడ్ రాసేటప్పుడు కరెక్ట్ ఇండెంటేషన్ ఇవ్వలేదంటే అనుకో, అంటే కరెక్ట్ ఇండెంటేషన్ అంటే కరెక్ట్ గ్యాప్. ఆ ఇండెంటేషన్ ఎలా వస్తుంది అంటే మనం ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఇండెంటేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ ఇండెంటేషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే లూప్స్, ఎల్ఓపి లూప్స్ యూజ్ చేసేటప్పుడు, లైక్ ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేసేటప్పుడు ఆ ఇండెంటేషన్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో ఆ ఇండెంటేషన్ ఎందుకంటే ఆ ఇండెంటేషన్ వచ్చినప్పుడు సో మనము కింద రాసిన కోడ్ అనేది పైన రాసిన లూప్ లో కానీ స్టేట్మెంట్ లో కానీ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. కింద రాసిన కోడ్ పైన రాసిన స్టేట్మెంట్ లో కానీ లూప్ లో కానీ ఇంక్లూడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఇలా రాసాము, సెకండ్ లైన్ లో ఏమైంది, ఇండెంటేషన్ అయింది. అంటే ఈ సెకండ్ లైన్ ఈ ఫస్ట్ లైన్ లో ఇంక్లూడ్ అయింది. అంటే ఫస్ట్ లైన్ తర్వాత ఈ లైన్ ఏదో దానికి కొంత వర్క్ అయితే చేసి పెడుతుంది. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ వైల్ అనేది ఒక లూప్. సో ఆ వైల్ లూప్ ఇక్కడ రాసాము. సో అది ఇండెంటేషన్, ఈ ఫంక్షన్ అనే దానికి ఈ వైల్ ఇండెంటేషన్ లో ఉందా లేదా, ఇండెంటేషన్ లో ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది. మళ్ళీ మీరు ఇఫ్ చూసుకుంటే ఈ ఇఫ్ దేనికి ఇండెంటేషన్, వైల్ కి ఇండెంటేషన్ ఉంది. సో చూడండి, ఇక్కడ వైల్ లూప్ స్ట్రైట్ లో లేదు, ఇంకా ముందరకు వచ్చింది. సో ఇలాగా మనము కొంత గ్యాప్స్ అయితే మెయింటైన్ చేసి కొన్ని కోడ్స్ అయితే రాస్తాం. సో వాటిని ఇండెంటేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇండెంటేషన్ ఇన్ పైథాన్ రిఫర్స్ టు ద స్పేసెస్ అండ్ ట్యాబ్స్ దట్ ఆర్ యూజ్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్, ద స్టేట్మెంట్ విత్ ద సేమ్ ఇండెంటేషన్ బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్ కాల్డ్ ఏ సూట్. సో ఇప్పుడు ఈ ఇండెంటేషన్ సేమ్ గా ఉందనుకోండి, ఇప్పుడు ఈ 2 లైన్స్ కి ఒకే ఇండెంటేషన్ ఉంది, అంటే 2 లైన్స్ కి ఒకే గ్యాప్ ఉంది, అంటే అవేంటి, అవి ఒకే గ్రూప్ కి బిలాంగ్ అయిన సూట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని డిఫరెంట్ ఇండెంటేషన్ తోటి క్రియేట్ చేయడానికి చూస్తున్నాం. అవును కదా, మనము ఒక లైక్ సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఇండెంటేషన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసామా లేదా. సో ఇప్పుడు ఒకసారి ఇందాక రాసిన కోడే చూడండి, లైక్ ఫర్ ఎక్స్ ఇన్ ఇది. సో చూడండి, ఇక్కడ 1 2 3 లైన్ చూడండి, ఒక 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 లైన్ లో ఉంది, అవునా. కానీ ఇక్కడ 4th లైన్ చూడండి, ఇండెంటేషన్ లో ఉంది. అంటే ఇది ఫర్ అనేది లూప్ కదా, ఈ ఫర్ లూప్ కి ఈ టీ డాట్ ఫార్వర్డ్ అను టీ డాట్ లెఫ్ట్ ఇండెంటేషన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇండెంటేషన్ ఎలా ఉందంటే, నార్మల్ గా సపోజ్ ఇక్కడ ఉందనుకో, నేను జస్ట్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ లైక్ 5th లైన్ కూడా చూడండి, ఒకవేళ నేను వెనక్కి ఇలా ప్రెస్ చేస్తాను, జస్ట్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాగ ఇండెంటేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఒకసారి చూడండి, ఇండెంటేషన్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అని. సో ఇప్పుడు నేను 4th లైన్ ని బ్యాక్ తీసుకెళ్తున్నాను, ఆల్రెడీ ఇక్కడే మార్క్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది, రాంగ్ మార్క్ లో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటేషన్ బ్లాక్. ఇక్కడ ఇండెంటేషన్ బ్లాక్ ఉంది, అంటే ఇండెంటేషన్ ఎర్రర్ ఉందండి. ఒకసారి రన్ చేస్తున్నాను, చూడండి అక్కడ ఖచ్చితంగా మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఇక్కడ మనం సరిగ్గా ఇండెంటేషన్ ఇవ్వాలి, అంటే సరిగ్గా గ్యాప్ ఇట్లా. సో కాబట్టి ఎందుకంటే అది ఇవ్వకపోతే అది ఫర్ లూప్ ఇంక్లూడ్ అవ్వట్లేదు, కాబట్టి మనం కరెక్ట్ గా ఇండెంటేషన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, సో అది ఇండెంటేషన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని క్వశ్చన్స్, దీనికి కూడా ఆన్సర్స్ అయితే పెట్టండి. ఓకే, సో క్వశ్చన్, సో విచ్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ఏ కామెంట్. ఇక్కడ మనము ఒక కామెంట్ ని స్టార్ట్ చేయటానికి ఏ సింబల్ ని యూజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చూపించాను కామెంట్ ఎలా రాసాము అనేది. ఆప్షన్ ఏ @ సింబల్, అది యూజ్ చేస్తామా, లేకపోతే ఆప్షన్ బి \, అది యూజ్ చేస్తామా, లేకపోతే ఆప్షన్ సి #, అది యూజ్ చేస్తామా, లేకపోతే ఆప్షన్ డి అది *, అది యూజ్ చేస్తామా. సో ఈ 4 లో ఏది యూజ్ చేస్తాము కామెంట్ అనేది స్టార్ట్ చేయడానికి. ఓకే, సో అది క్వశ్చన్, మీరు ఖచ్చితంగా ఆన్సర్ అయితే పెట్టండి. మీకు డెఫినెట్ గా 100% తెలిసే ఉంటుంది, క్లాస్ విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఇన్ పైథాన్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనము టెక్స్ట్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఏది ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ ప్రింట్ ఉపయోగపడుతుందా, ఆప్షన్ బి ప్రింట్ అవుట్ ఉపయోగపడుతుందా, ఆప్షన్ సి ప్రింట్ ఎఫ్ ఉపయోగపడుతుందా, లేకపోతే ఆప్షన్ డి కౌట్. సో ఇందులో ఏది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అని అడుగుతుంది. సో ఆన్సర్ మీకు కంఫర్టబుల్ గా మీకు తెలిసింది ఇది, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా వీడియో చూసాం, మీకు తెలిసే ఉంటుంది. ఆన్సర్ అయితే మీరు ఈజీగా చేయగలరు రెండు. సో ఆన్సర్ పెట్టండి. సో నెక్స్ట్, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ వే టు ప్రింట్ హెలో వరల్డ్ ఆన్ ద స్క్రీన్. సారీ, ఇక్కడ ఎల్లో అని పడింది, సో లైక్ ఇది హెలో. ఓకే, ఇక్కడ ఈ 4 మనకి ఏది కరెక్ట్ మెథడ్, దేనికి హలో వరల్డ్ అని మనము స్క్రీన్ మీద ప్రింట్ చేయాలనుకుంటే ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ మెథడ్. ఆప్షన్ ఏ, సో ఫస్ట్ ప్రింట్, తర్వాత పారెంథసిస్ రాశాను అండ్ దాని లోపల హలో వరల్డ్ అని రాశాను, అది కరెక్ట్ మెథడా. లేకపోతే ఆప్షన్ బి లో, సో ఫస్ట్ ప్రింట్ రాశాను,
నెక్స్ట్ స్ట్రింగ్స్ రాసాము, తర్వాత హలో వరల్డ్, అది కరెక్టా? లేకపోతే జస్ట్ వర్క్ హలో వరల్డ్ అని రాస్తే ప్రింట్ అయిపోతుందా? లేకపోతే ఆప్షన్ 4 ప్రింట్ స్ట్రింగ్స్ ఇచ్చి మళ్ళా పారెంథసిస్ ఇచ్చి మధ్యలో హలో వరల్డ్ రాస్తే ప్రింట్ అవుతుందా? సో ఇందులో మీరు ఏదో కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీరు ఇందాక ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పండి. ఓకే, సో బిలో కోడ్ విల్ ఎగ్జిక్యూట్ వితౌట్ ఎనీ ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇక్కడ కింద ఇచ్చిన రెండు లైన్లు కోడ్ అనుకోండి. సో ఇది ఒక లైన్ లో కోడ్ రాశారు, ఇది ఒక లైన్ లో కోడ్ రాశారు, అంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు రాశారు. ఇప్పుడు అది ఒకవేళ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే, ఆ కోడ్ ని రన్ చేస్తే, అంటే గ్రీన్ బటన్ కానీ ప్రెస్ చేస్తే, లైక్ ఇందాక చూసాం కదా స్పైడర్ లో, ఒకవేళ అలా గ్రీన్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఇది ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుందా రాదా? అంటే ఇది ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా వర్క్ చేస్తుందా చేయదా అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, బిలో కోడ్ విల్ ఎగ్జిక్యూట్ వితౌట్ అంటే ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా వర్క్ చేస్తుందా చేయదా అని. ఓకే చూడండి, ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అది ఒకటి. నెక్స్ట్ ప్రింట్ లెర్నింగ్ పైథాన్ ఈస్ ఫన్. సో ఇక్కడ ఇండెంటేషన్ అసలు ఏమీ లేదు, అది మీరు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఇది మీకు కొంచెం లాజికల్ గానే ఉంది. సో ఆన్సర్ పెట్టగలిగితే మీరు కొంత నేర్చుకున్నారని అనుకుంటాను. సో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఇది మీరు ఎక్కడ వెతికినా కూడా రాదు క్వశ్చన్ ఆన్సర్ అనేది. సో కానీ మీరు ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అని రాయేసినా మీకు చాలా వరకు కరెక్టే అవుతుంది. మీరు చూడండి, ఇండెంటేషన్ గురించి ఆలోచించండి. ఇండెంటేషన్ అంటే ఆ లైన్ కు మధ్యలో ఉన్న గ్యాప్. ఓకే, ఇక్కడ ఇది రన్ చేస్తే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుందా రాదా అనేది ఒకసారి. ఓకే, ఇప్పుడు టు సమ్మరైజ్ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాము. సో ఇవి వింటే మీరు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టగలరు. సో ఇక్కడ చూడండి, సో ప్రింట్ ఫంక్షన్ అనేది మనము ఏదైనా ఒక అవుట్పుట్ ని స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తాం. అది నెంబర్ 1. సో నెక్స్ట్ ది, సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాము అంటున్నాం కదా. సో ఆ ప్రింట్ చేసే టెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పారెంథసిస్ రాస్తాము. సో తర్వాత దాంట్లో స్ట్రింగ్స్ పెడతాము. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసుకున్నాము. ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో మనకి బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ ఏమో, సో మనకి ఇక్కడ హ్యాష్ మార్క్ ఉంది కదా, హ్యాష్ మార్క్ తోటి ఏం స్టార్ట్ చేస్తాము, హ్యాష్ మార్క్ తోటి కామెంట్స్ అనేవి పైథాన్ లో రాస్తాము. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇండెంటేషన్ హాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ రైటింగ్ ద కోడ్ ఇన్ పైథాన్. సో మనము ఈ ఇండెంటేషన్ కాన్సెప్ట్ అనేది మైండ్ లో పెట్టుకొని కోడ్ అనేది రాయాలి, లేకపోతే ఏమొస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఆ ఎర్రర్స్ నుంచి తప్పించుకోవాలంటే మనము ఇండెంటేషన్ యొక్క కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా కోడ్స్ అనేది రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కామెంట్స్ అండ్ ఇండెంటేషన్ ఎర్రర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే అసలు మీరు ఆగొద్దు, డెఫినెట్ గా కామెంట్ లో కామెంట్ చేయండి. నేను మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను. మీరు నేర్చుకోవాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ టైం. సో మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా నేర్చుకొని ఉండండి, లేకపోతే అసలు ఛానల్లో వీడియోస్ ఒక్కటి కూడా చూడొద్దు. అంతే ఫ్రెండ్స్. సో నాకు మీరు చూసే వ్యూస్ కావాలి, వాచ్ టైం ఇవన్నీ నాకేం అవసరం లేదు. లైక్ కావాలి, సబ్స్క్రైబ్ కావాలి కూడా నేను అడగను. సో కాకపోతే మీరు నేర్చుకోవాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి, దానికోసమే చూడండి. కాకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకి ఏదో ఒక డెవలప్మెంట్ కావాలి కాబట్టి నేను దానికోసం అడుగుతాను. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి నేర్చుకోండి, లేకపోతే అసలు నా ఛానల్ చూడొద్దు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో ఇప్పుడు మనము కామెంట్స్ అండ్ ఇండెంటేషన్ చూసాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వేరియబుల్స్. ఓకే, ఆల్రెడీ వేరియబుల్స్ గురించి నేను ముందర డిస్కస్ చేశాము ప్రీవియస్ వీడియోస్ లో. మీకు గుర్తుందో గుర్తులేదో నాకైతే తెలియదు. వేరియబుల్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఏంటి? సో మీరు ఒకసారి మ్యాథ్స్ లోకి వెళ్తే, సో మీరు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ని చూస్తారు, కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్. అవునా? మనకి మ్యాథ్స్ లో కాన్స్టాంట్స్, వేరియబుల్స్ 2 ఉంటాయి. సో కాన్స్టాంట్స్ అంటే ఏంటి, లైక్ 1 2 3, సో ఇలా నెంబర్స్ అనమాట, ఇక అసలు దానికి చేంజ్ ఉండదు. కానీ వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అనమాట, ఎక్స్ వై జెడ్, సో ఇలాగ ఏ బి సి. సో ఇలాగ ఇవి వేరియబుల్స్ అనమాట. అంటే వీటి వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఒకవేళ ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, సపోజ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ అనమాట. ఎప్పటికప్పుడు ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కోసారి ఒక్కొక్క ఎక్స్ వాల్యూ వస్తూ ఉంటుంది. సో కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఒకవేళ మైండ్ లో పెట్టుకుంటే, సో ఇక్కడ వేరియబుల్స్ అనే దానికి కొంచెం ఈజీగా మనం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు పక్కన ఒక బుక్ షెల్ఫ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చూడండి, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు. సో కాకపోతే సపోజ్ ఇది ఒక లైబ్రరీ అనుకోండి. లైబ్రరీ అన్నాక అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ జస్ట్ ఒక 3 నేమ్స్ మెన్షన్ చేశాను, లైక్ జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, తెలుగు. సపోజ్ ఈ 3 ఆ బుక్ షెల్ఫ్లు ఇక్కడ ఇలా ఉన్నాయి. ఓకే, సో
మీరు అక్కడ 3 సబ్జెక్ట్స్ చూసి లైక్ 3 సబ్జెక్ట్స్ మార్క్ చేసిన 3 షెల్ఫ్స్ అయితే చూస్తున్నారు. సో ఒకవేళ మీరు నిన్న వచ్చారు ఈ లైబ్రరీకి. వచ్చి మ్యాథమెటిక్స్ షెల్ఫ్‌లో నుంచి ఒక బుక్ తీసుకొని వెళ్లారు. ఓకే. సో ఒక మ్యాథమెటిక్స్ బుక్ షెల్ఫ్‌లో నుంచి ఒక బుక్ తీసుకొని వెళ్లి, సో మళ్ళా మీరు రేపొచ్చి ఒకవేళ ఆ మ్యాథమెటిక్స్ బుక్ ఎక్కడ పెడతారు? మ్యాథమెటిక్స్ షెల్ఫ్‌లోనే పెడతారు. ఎందుకంటే దానికి సంబంధించింది. అంతేగాని మీరు జియోగ్రఫీలోను, తెలుగులోను పెట్టరు కదా! ఎందుకంటే మ్యాథమెటిక్సే. అవునా? సో, కాబట్టి మనము మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని వెళ్తే, మళ్ళా మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొచ్చి ఎక్కడైతే లేబుల్ వేసుందో అక్కడే పెడతాము. అవునా? సో, ఇప్పుడు మీరు అడగొచ్చు వేరియబుల్స్‌కి, మ్యాథమెటిక్స్ బుక్‌కి అసలు ఈ షెల్ఫ్‌కి సంబంధం ఏంటి అని. సో, ఇక్కడ సేమ్ అలాగే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్‌లోకి వస్తే, ఆ షెల్ఫ్‌లోనే ప్రోగ్రామింగ్‌లోకి వస్తే, ఈ వేరియబుల్స్ అనేవి ఒక కంటైనర్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. ఒక్కోసారి మీరిక్కడ చూస్తే మీరు జియోగ్రఫీకి సంబంధించిన షెల్ఫ్‌లో జియోగ్రఫీ బుక్స్ అన్నీ అంటే అది మొత్తం ఒకే కంటెంట్ ఇంకా. వేరే కంటెంట్ దాంట్లో ఉండదు. సపోజ్ జియోగ్రఫీ ఇష్టమైన వాళ్ళు అక్కడికి వెళ్లి జియోగ్రఫీ బుక్స్ తీసుకొని అవే చదువుతారు. ఇంకా వేరే కంటెంట్‌కి వెళ్లరు. ఎందుకంటే అదొక స్టోర్ హౌస్. ఇంకా అక్కడ మీరు ఎంత సేపు చదివినా ఆ బుక్సే ఉంటాయి. మీకు అదే ఇష్టం కాబట్టి అక్కడే ఉంటారు. ఒకవేళ మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్‌లో అక్కడ అన్ని బుక్స్ అక్కడే స్టోర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్‌లోకి వెళ్తారు. సో, లాగా సేమ్ ఇక్కడ కూడా వేరియబుల్స్ అనేవి ప్రోగ్రామింగ్‌లో ఒక స్టోరింగ్ వాల్యూస్ అన్నమాట. ఒక కంటైనర్స్ లాగా ఇంట్లో ఎలా కంటైనర్సో, లేకపోతే లైబ్రరీలో బుక్స్ ఎలా కంటైనర్సో, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ వేరియబుల్స్ అనేవి ఒక కంటైనర్స్ అన్నమాట. ఓకే. సో, మనము అక్కడ ఈ యొక్క వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవచ్చన్నమాట. ఏ వాల్యూస్ అయినా గాని. ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ అన్నాము. మ్యాథమెటిక్స్ ఒక్కటే అక్కడ స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే అదొక స్టోర్ హౌస్ కాబట్టి. లేకపోతే ఇక్కడ సపోజ్ ఇంకొక షెల్ఫ్ మనం ఎక్స్‌టెండ్ చేసామనుకో, ఇంకొక షెల్ఫ్ ఎక్స్‌టెండ్ చేసి బయాలజీ అని ఇంకో షెల్ఫ్ పెట్టాము. అక్కడేమైంది మళ్ళా మనకి బయాలజీకి సంబంధించిన బుక్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక షెల్ఫ్ అనేది వచ్చిందా? ఒక స్టోర్ హౌస్ అయితే వచ్చిందా? సో, కాబట్టి మళ్ళా మనం అక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇక్కడ ఏదైనా గాని, ఎలాంటివైనా గాని ఇక్కడ మనము ఈ ప్రోగ్రామింగ్‌లో మనం ఒక స్టోర్ హౌస్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ సేమ్ ఎలాగైతే మనకి మ్యాథమెటిక్స్ అనే ఒక పేరు పెట్టామో, జియోగ్రఫీకి ఒక లేబుల్ ఇచ్చాము, అండ్ తెలుగుకి ఒక లేబుల్ ఇచ్చాము. సేమ్ ఇలాగే ఒక వేరియబుల్స్ కూడా మనం ఒక లేబుల్ ఇయ్యాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఖచ్చితంగా మనం ఆ లేబుల్ ఇవ్వకపోతే అది వేరియబుల్ లెక్క కిందకి రాదు. మనం ఒక లేబుల్ ఇవ్వాలి. అండ్ ప్లస్ అది దేనికి ఈక్వల్స్ టు కూడా చెప్పాలి. ఇక్కడ మీరు ఒకవేళ తీసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఒక వేరియబుల్. ఆ మ్యాథమెటిక్స్ అనేది దేనికి ఈక్వల్స్? ఇక్కడ ఉన్న బుక్స్ అన్నిటికి ఈక్వల్స్. అవును కదా! ఈ మ్యాథమెటిక్స్ అంటే ఈ బుక్స్ అనే కదా అర్థం. సో, కాబట్టి దానికి ఈక్వల్స్. సో, అలాగే మనం ఒక వేరియబుల్ ఇవ్వాలి. అంటే దానికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పక్కన ఈక్వల్స్ టు పెట్టి రాయాలి. ఓకే. ఇక్కడ మనకి ఈ వేరియబుల్స్ అనేవి స్టోరింగ్ వాల్యూస్. సో, ఎలా స్టోర్ చేస్తాం? మీరు పక్కన ఇమేజ్ ఇచ్చాం కదా! ఇమేజ్‌లో వాటర్ గుంటలు తీసి స్టోర్ చేసున్నాయి అని అలా అనుకోబాకు. వేరియబుల్స్ అంటే అలాంటివే. కాకపోతే అలా గుంటలు తీసి అలా ఏం స్టోర్ చేయలేం. ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుంటలు తీయడానికి కుదరదు. సో, చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వేరియబుల్స్ రాయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అయితే రాయాలి. ఓకే. సపోజ్ ఇది ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ అయితే రాయాలి. సో, ఏదో ఒక వేరియబుల్ నేమ్. సపోజ్ పైథాన్ అని ఒక వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి రాయాలి. తర్వాత ఏం చేయాలంటే దానికి ఈక్వల్స్ అని ఒక పెట్టాలి. ఎందుకంటే ఈ వేరియబుల్ దేనికో దానికి ఈక్వల్ అయ్యి ఉండాలి. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళా అది దేనికి ఈక్వలో అది ఇక్కడ రైట్ సైడ్ రాయాలి. సో, లెఫ్ట్ సైడ్ ఏమో ఆ వేరియబుల్ పేరు రాయాలి. అది దేనికి ఈక్వల్స్ టు కాబట్టి మధ్యలో ఒక ఈక్వల్స్ పెట్టాలి. అది దేనికి ఈక్వలో దాని పేరు ఇక్కడ రాయాలి. సపోజ్ ఇక్కడ చూడండి మై మార్క్స్ ఈస్ ఈక్వల్స్ టు 99. ఇక్కడ మై మార్క్స్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. ఈ మై మార్క్స్ దేనికి ఈక్వల్స్ టు ఈ 99 అనే దానికి ఈక్వల్స్ టు. ఇక్కడ నేను ఏం స్టోర్ చేస్తున్నాను? నా మార్క్స్ 99 అని ఇక్కడ నా మార్క్స్‌లోకి స్టోర్ చేస్తున్నాను. అంతే కదా! మై మార్క్స్ నా మార్క్స్ ఎంత 99 స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకు? తర్వాత నాకు ఎక్కడన్నా ఉపయోగపడతదేమో. అందుకని స్టోర్ చేస్తున్నాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. సో, ఇక్కడ చూడండి స్పైడర్‌లోకి వెళ్దాము. సో, ఇక్కడ మీరు ఒకసారి కన్సోల్‌లో చూడండి. నేనిక్కడ లైక్ ఎక్స్ ఈస్ ఈక్వల్స్ టు 100 అని రాస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది వేరియబుల్ అన్నమాట. ఎక్స్ అనే వేరియబుల్‌కి నేను 100 అనే ఒక వాల్యూ అయితే స్టోర్ చేసుకుంటున్నా. సో, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా నేను వై ఈస్ ఈక్వల్స్ టు 200 అంటున్నా. అంటే ఇక్కడ నేను వై ఏం చేస్తున్నాను? వై అనేది ఒక వేరియబుల్. దానికి ఏం చేశాను? 200 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఎక్స్ ప్లస్ వై కావాలి. ఎక్స్ ప్లస్ వై కావాలి. ఇప్పుడు నాకేంటి ఆన్సర్ జస్ట్ 300 వచ్చేసింది. ఇప్పుడు నాకు ఎక్స్ ప్లస్ వై అంటే 300 ఏంది అసలకి? ఎందుకంటే అది ఎక్స్ ప్లస్ వై 300 నాకు ఎందుకు ఇచ్చింది ఆన్సరు? ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వేరియబుల్ తోటి స్టోర్ చేశానన్నమాట. ముందలే ఈ ఎక్స్ ప్లస్ వై రాయక ముందలే నేను స్టోర్ చేసేసాను. ఏమని? ఎక్స్ అంటే 100, వై అంటే 200 అని.
కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ x ప్లస్ y అని చెప్పినప్పుడు ఆ x అంటే 100, y ఇంటూ 200 అని చెప్పి x 100 ప్లస్ y 200 చేసి నాకు ఆన్సర్ 300 ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక వేరియబుల్ ద్వారా నేను ఒక వాల్యూని అయితే స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని నెక్స్ట్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ చూడండి, లేకపోతే y మైనస్ x అని అనుకోండి, మళ్ళీ నాకు 100 అనే ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే 200 మైనస్ 100 100. ఇలాగా నేను ఎలా అయినా స్టోర్ చేసుకుంటాను. సో ఇలాగా వేరియబుల్స్ అనేవి మనకి ఒక డెఫినెట్ థింగ్ ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హియర్ మై మార్క్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ మై మార్క్స్ అనేది వేరియబుల్ అండ్ ఇట్ అసైన్డ్ ఏ వాల్యూ ఆఫ్ 99. సో ఇక్కడ మై మార్క్స్ అనేది ఒక నేమ్ అనమాట. అది వేరియబుల్ యొక్క నేమ్. సో మై మార్క్స్ ఉండొచ్చు, యువర్ మార్క్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉన్నాయి, అది ఒక నేమ్, ఒక వేరియబుల్ యొక్క నేమ్. తర్వాత నేను దానికి 99 అనే ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. అది స్టోర్ అయ్యింది. ఇప్పుడు దానికి మధ్యలో ఏమి ఇచ్చాను, ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక ఆపరేటర్ ఇచ్చాను. అంటే సో ఇక్కడ మై మార్క్స్ ఇస్ ఎ వేరియబుల్ విత్ వాల్యూ 99. సారీ, ఇక్కడ 60 అని రాశాను, ఇది 19. ఓకే, ఇక్కడ నా నేమ్ అనేది సారీ నా మార్క్స్ అనేది ఒక వేరియబుల్, దానికి నేను 99 అని మార్క్స్ ఇచ్చాను. ఓకే, సో ఇది స్టోరింగ్ ఎలా స్టోర్ చేసుకుంటాం అనే దానికి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్. సో వేరియబుల్స్ ఇన్ పైథాన్ కెన్ బి రిఫర్డ్ టు యూజింగ్. సో ఇక్కడ వేరియబుల్స్, సో ఈ పైథాన్ లో ఎందుకు ఈ వేరియబుల్స్ అనేవి ఎందుకు రిఫర్ చేస్తుంది? ఓకే ఓకే, ఆప్షన్ ఏ వేరియబుల్ నేమ్స్, ఆప్షన్ బి ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద మెమరీ. ఓకే, సో ఎందుకు యూస్ చేస్తున్నాం మనము? వేరియబుల్ నేమ్స్ రాయడానికి యూస్ చేస్తున్నామా? ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద మెమరీ. సో ఆ వేరియబుల్ దేనికి సంబంధించిన ఒక మెమరీ లాగా మనం ఇస్తున్నామా? సో అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం మీకు కన్ఫ్యూజన్ గానీ ఉండొచ్చు, కానీ ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇక్కడ ప్రాపర్ సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఈజ్. సో ఇక్కడ మనము వేరియబుల్ అనేది ఎలా రాయాలి? సో ఫస్ట్ మనము వేరియబుల్ నేమ్ రాసి ఆ వేరియబుల్ యొక్క వాల్యూ రాయాలా, లేకపోతే ఫస్ట్ వేరియబుల్ వాల్యూ రాసి తర్వాత వేరియబుల్ యొక్క నేమ్ రాయాలా? ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న కింద ఎగ్జాంపుల్ చూపించాను. అక్కడ వేరియబుల్ నేమ్ రాసి వేరియబుల్ కి ఒక వాల్యూ ఇచ్చామా, లేకపోతే వేరియబుల్ వాల్యూ రాసి తర్వాత వేరియబుల్ కి నేమ్ ఇచ్చామా, మీరే చూసారు. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ఆప్షన్ కి అయితే లైక్ ఆన్సర్ అయితే నాకు ఇవ్వండి. ఓకే, సో ఇవి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అండ్ ఇది వేరియబుల్స్ యొక్క కాన్సెప్ట్. ఇది అర్థమైంది అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాము. సో నెక్స్ట్ వన్ స్ట్రింగ్స్. సో ఈ స్ట్రింగ్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. సో మనము ఇక్కడ ప్రింట్ హలో వర్డ్ లో కూడా స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసాము. సో ఒక డేటా టైప్. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, స్ట్రింగ్స్ అనేవి ఒక డేటా టైప్ అన్నమాట. ఓకే, ఇది ఒక డేటా టైప్. ఇది ఎందుకు? వెన్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ కంటైనింగ్ టెక్స్ట్ 1 or more words, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి. సో స్పైడర్ లోకి వెళ్దాము. ఇక్కడ సపోజ్ నేను x ఈజ్ ఈక్వల్స్ టు లైక్ పైథాన్ అని ఇస్తున్నాను. and next y is equals to Java అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను? ఒక వేరియబుల్. సో x అనేది ఇక్కడ వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్. కానీ ఇక్కడ నేను ఏం చేశాను? ఆ వేరియబుల్ కి ఒక స్ట్రింగ్ వాల్యూ అంటే కొటేషన్ మార్క్స్ పెట్టి, సో దానికి ఒక పేరు, దీనికి ఒక పేరు ఇచ్చాను. సో ఇక్కడ స్ట్రింగ్స్ అంటే మనము డబుల్ క్యూటోస్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే సింగిల్ క్యూటోస్ అయినా వాడుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, z ఈజ్ ఈక్వల్స్ టు C++. ఓకే, ఇలా సింగిల్ క్యూటోస్ అయినా వాడుకోవచ్చు, డబుల్ క్యూటోస్ అయినా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇలాగ స్ట్రింగ్స్ అయితే రాస్తారు క్యూటేషన్ మార్క్స్ లో పెట్టేసి. ఓకే, ఇక్కడ ఏదన్నా వేరియబుల్ కి ఒక లైక్ 1 or more వర్డ్స్ లో కానీ లెటర్స్ లో కానీ మనం ఏదన్నా రాయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా స్ట్రింగ్స్ లో పెట్టి రాస్తారు ప్రోగ్రామింగ్ కి. ఓకే, సపోజ్ ఒకవేళ మీ నేమ్ ఒకసారి మీ నేమ్ థింక్ చేసుకోండి. సో మీ నేమ్ కి ఎలా ఉంటది? మీ నేమ్ ఒకవేళ ఆలోచించుకుంటే లైక్ మీ ఇంటి పేరు ప్లస్ మీ పేరు రెండు కలిపి ఉంటాయి కదా. అప్పుడు ఎలా ఉంది? మీ పేరు లైక్ 2 పేర్స్ లైక్ 2 పేర్లు కలిపి ఉంది. అప్పుడు మీరేం చేయొచ్చు? లైక్ మీ నేమ్ ని ఒక స్ట్రింగ్ లాగా వాడుకోవచ్చు. సపోజ్ చూడండి, మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇప్పుడు నా పేరు మా ఇంటి పేరు ప్లస్ నా పేరు రెండు రాయాలి. కాబట్టి BNDRU బండారు గణేష్.
నేను ఇలా రాశాను. ఇప్పుడు ఇదేంటిది? ఇదొక స్ట్రింగ్ అన్నమాట. ఇదొక స్ట్రింగ్ వాల్యూ. సో ఇది కొటేషన్ మార్క్స్ లో పెట్టినవి స్ట్రింగ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా ఎక్కువ శాతం నేమ్స్ తీసుకుంటే, ఏ నేమ్స్ అన్నా లైక్ పెట్ డాగ్స్ నేమ్స్ కానీ, బిల్డింగ్ నేమ్స్ కానీ, మన నేమ్స్ కానీ, లేకపోతే లాంగ్వేజెస్ నేమ్స్ కానీ, ఎక్కువ శాతం నేమ్స్ అనేది తీసుకుంటే వాటిని మనం ఎక్కువ స్ట్రింగ్స్ లోనే రాస్తాము అండ్ వాటిని స్ట్రింగ్స్ అనే అంటాము. వాటిని కొటేషన్ మార్క్స్ లో పెట్టి రాస్తే స్ట్రింగ్స్ అనే అంటాము. సో వాటిని అసలు ఎందుకు అలా పెట్టి రాయాలి అనేది కూడా చూద్దాము. అక్కడ స్ట్రింగ్స్ ఎందుకు అలానే ఉంచి రాయాలి అది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఇస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ స్ట్రింగ్ అనేది ఒక క్యారెక్టర్స్ యొక్క సీక్వెన్స్ అన్నమాట. ఒక సీక్వెన్స్ లో వస్తుంది. ఓకే, సో ఏదైనా మనము డబుల్ క్యూటోస్ మధ్యలో కానీ, సింగిల్ క్యూటోస్ మధ్యలో కానీ పైథాన్ లో రాస్తే వాటిని స్ట్రింగ్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. సో myvar1 ఈజ్ ఈక్వల్స్ టు హలో అని రాశాను. ఇప్పుడు ఇక్కడ ఈ హలో అనేది ఏంటిది? స్ట్రింగ్ అనమాట. ఎందుకు? ఇది డబుల్ క్యూటోస్ మధ్యలో ఉంది. myvar1 అనేది ఒక వేరియబుల్. హియర్ myvar1 ఈజ్ ఎ స్ట్రింగ్ విత్ ఎ వాల్యూ హలో. ఇక్కడ ఈ myvar1 వేరియబుల్ ఎలా ఉంది? స్ట్రింగ్ అనే ఒక వాల్యూ తోటి ఉంది. అలాగే ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే హలో 3, 546, లేకపోతే 456, హలో 45 నెంబర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ ఇన్ ద పైథాన్. ఓకే, న్యూమరిక్ డేటా టైప్. సో ఇఫ్ యూ ఆస్క్ అదర్ పీపుల్ వాట్ ఈస్ అవర్ డేట్ ఆఫ్ బర్త్, ద ఆన్సర్ విల్ బి ఎ నంబర్. సో ఇప్పుడు మీరు ఎవరినైనా ఒక మనిషిని కానీ ఎవరైనా ఏదన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఎలా చెప్తారు? అది నెంబర్స్ లో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్, అంతే కదా. డేట్ ఆఫ్ బర్త్ ఎలా చెప్తారు? నెంబర్స్ లో చెప్తారు. ఈ పలానా మంత్, పలానా డేట్ అని పలానా ఇయర్ అని లైక్ నెంబర్స్ లో చెప్తారు. ఓకే, సో కొంతమంది డేట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే నేను 5వ తారీఖుని పుట్టాను, 23వ తారీఖుని పుట్టాను, 10వ తారీఖు పుట్టాను, లేకపోతే 2010లో పుట్టాను, 1975లో పుట్టాను. సో ఇలా వాళ్ళు ఏదో కొన్ని నెంబర్ న్యూమరికల్ వాల్యూలో చెప్తా ఉంటారు. సో వెన్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ ఎ నెంబర్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ న్యూమరిక్ టైప్ వేరియబుల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వేరియబుల్ సో ఒకవేళ నెంబర్ లో ఉందనుకో, న్యూమరిక్ టైప్ లో ఉందనుకో, దాన్ని మనము న్యూమరిక్ టైప్ వేరియబుల్ అంటాము. ఇంకా చూసాం కదా, మై ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 15 అన్నాము కదా, న్యూమరిక్ టైప్ వేరియబుల్ అనమాట. సో దేర్ ఆర్ ఫ్యూ టైప్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి పైథాన్ లో తీసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళా వస్తాయిలే, అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇఫ్ యువర్ నెంబర్ డజంట్ హ్యావ్ ఎ ఫ్రాక్షన్, సో ఒకవేళ మీ నెంబర్ ఫ్రాక్షన్ లో కానీ లేకపోతే, సో దట్ ఈస్ ఎ డెసిమల్ వాల్యూ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్ నెంబర్. మనకి నార్మల్ గా మ్యాథమెటిక్స్ తెలుసు కదా, ఇంటీజర్ నెంబర్స్ అని ఏమంటాము? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, వాటిని ఇంటీజర్స్ అంటాము. సో వాటిలో ఏమైనా మనకి లైక్ ఫ్రాక్షన్ ఉంటుందా? ఫ్రాక్షన్ ఉండదు. ఎందుకంటే ఫ్రాక్షన్ అలా ఎప్పుడు ఉంటది? సో ఇప్పుడు 2/1 అన్నాం అనుకోండి, వాల్యూ ఎంత? 2 కదా. సో కాబట్టి వాటిని ఇంటీజర్స్ అంటాము. ఒకవేళ 2.5 ఉంది అనుకోండి, ఎలా రాస్తాము? సో 25/10 అని రాస్తాము. సో అది ఎలా ఉంది? అది ఫ్రాక్షన్ లో ఉంది. సో అలా ఫ్రాక్షన్ లో ఉంటే వాటిని ఇంటీజర్ నెంబర్స్ అనరు. ఏవైతే ఫ్రాక్షన్ లేకుండా జస్ట్ ఒక నెంబర్ లాగా ఉన్నాయో వాటిని ఇంటీజర్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి 23, 9, 16, 22 ఆర్ ఇంటీజర్ నెంబర్స్. ఒకవేళ లైక్ 2.5, 56.8, సో వాటిని ఏమంటారంటే ఫ్లోటింగ్ నెంబర్స్ అంటారు. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటారు, లేకపోతే డెసిమల్ నెంబర్స్ అంటారు. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఆర్ డెసిమల్ నెంబర్స్ అంటారు. ఎందుకంటే అవి లైక్ డెసిమల్ పాయింట్ ఉంది కదా 2.5, 56.8, సో వాటిని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కానీ డెసిమల్ నెంబర్స్ కానీ అంటారు. సో ఇవి 2 టైప్ ఆఫ్ నెంబర్స్ ఇన్ పైథాన్. ఓకే, సో నెక్స్ట్ లెట్ us see how numbers are stored in Python. సో ఇప్పుడు సో నెంబర్స్ అనేవి పైథాన్ లో ఎలా స్టోర్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లైన్ లో చూడండి, myvar is equals to 2. ఇక్కడ myvar అంటే ఏమో జస్ట్ అది ఒక వేరియబుల్. ఇక్కడ myvar is equal to 1 నేను ఏం చేశాను? myvar అనే ఒక వేరియబుల్ కి 2 అనే ఒక నెంబర్ ని స్టోర్ చేస్తున్నాను. అవునా, ఇందాక చూసారు కదా x is equals to 100 అని. అక్కడ ఏం చేశాను? నేను x కి 100 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. y is equals to 200 అంటే y అనే ఒక వేరియబుల్ కి నేను 200 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే హియర్ myvar which has a variable equals to 2 which is an integer. ఇక్కడ 2 అనేది ఇంటీజర్. అది ఎలా ఉంది? లైక్ myvar అనే దానికి ఇంటీజర్. సో ఆ myvar అనే వేరియబుల్ కి అది దేనికి ఈక్వల్స్ టు? myvar అనే వేరియబుల్ 2 అనే ఇంటీజర్ కి ఈక్వల్. myvar is equals to సపోజ్ 25.54 అనుకున్నాం అనుకోండి. myvar is equals to 25.54 అనుకుంటే ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. అంటే ఇక్కడ ఏంది? myvar 2 అనే ఒక వేరియబుల్ 25.54 అనే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ తోటి ఈక్వల్ అయి ఉంది. సో ఇక్కడ regardless of type of number, whether a floating point or an integer, Python use them as a single category number. సో ఇక్కడ మనము ఇంటిజర్ నెంబర్ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని తీసుకోకుండా జస్ట్ వేరియబుల్స్ అనేవి తీసుకుంటే వాటిని కానీ మనం నెంబర్ స్టోర్ చేసుకుంటే సో వాటిని జస్ట్ ఒక నెంబర్స్ కేటగిరీ కింద పైథాన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మన నెంబర్స్ కదా స్టోర్ చేసిన వేరియబుల్స్ కి. సో పైథాన్ ఆటోమేటికల్ ఐడెంటిఫైస్ ద టైప్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ అండ్ వీ డూ నాట్ నీడ్ టు స్పెసిఫై ద టైప్ మాన్యువల్. ఇక్కడ మనం ఆ నెంబర్ టైప్ చేయగానే పైథాన్ ఆటోమేటిక్ అర్థం చేసుకుంటుంది.
2 అని ఎంటర్ చేసినప్పుడు ఇది ఇంటిజర్, లేకపోతే 25.5 ఎంటర్ చేసినప్పుడు ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అదే అర్థం చేసుకుంటది. సో దట్స్ హౌ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ పైథాన్. సో ఇలాగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనేది పైథాన్ లో క్రియేట్ చేస్తాము. సో సపోజ్ చూడండి, ఇప్పుడు మనం స్పైడర్ లోకి వెళ్దాము. చూడండి, x is equals to 300, ఓకే, లేకపోతే y is equals to 67.76. సో ఇలాగా మనము కొన్ని వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అవి ఇంటీజర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అవ్వచ్చు, సో ఏవన్నా అవ్వచ్చు. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు ఈ ఎపిసోడ్ లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీరు అన్నిటికీ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి ఆన్సర్ అయితే పెట్టండి. సో క్వశ్చన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్? సో ఇచ్చిన వాటిల్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఏవి కాదు. ఓకే, సో చూడండి, ఆప్షన్ ఏ 12.2 అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబరా కాదా? ఆప్షన్ బి 3 అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబరా కాదా? ఆప్షన్ సి 34.5 అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబరా కాదా? ఆప్షన్ డి 4. సో యూ కెన్ డూ ఇట్. సో ఇది మీరు బాగా చేయగలరు. క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాదు? మీకు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే ఏంటో తెలుసు, ఏది కాదో ఆప్షన్స్ 2 పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాము. దాని పేరు ఏంటంటే బోలియన్స్. దాని పేరు ఏంటంటే బోలియన్స్. ఈ బోలియన్స్ అంటే ట్రూ గానీ ఫాల్స్ గానీ. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మీరు 2 క్వశ్చన్లు చూసారు, ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పమన్నాను. సో సేమ్ ఇలాగే ఈ బోలియన్స్ అనేవి మనము ఈ పైథాన్ లాంగ్వేజ్ లో ఉపయోగిస్తాము, లైక్ కోడింగ్ రాసేటప్పుడు. ఆ బోలియన్స్ అంటే ఏంటో చూద్దాం. బోలియన్స్ వాట్ ఆర్ ది? బోలియన్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఊహించుకోండి, ఒక వెదర్ ఫోర్కాస్ట్ అని చూస్తున్నారు టీవీలో. సో అప్పుడప్పుడు మీరు రైనీ సీజన్ లో కానీ ఎప్పుడైనా టీవీలు పెడితే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇవాళ వాయుగుండం, లేకపోతే ఇవాళ వర్షం ఇంత డిగ్రీస్ లో పడుతుంది, ఇవాళ ఎండ బాగా కాస్తుంది, లేకపోతే ఇవాళ ఆ డిస్ట్రిక్ట్ లో ఎండ ఉంటుంది, ఈ డిస్ట్రిక్ట్ లో వాన పడుతుంది. సో ఇలా వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ అనేది చెప్తా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పినవి జరగవు. అప్పుడు మనము అజంప్షన్ చేస్తాము, వీళ్ళు చెప్పినవి ట్రూవా, వీళ్ళు చెప్పినవి ఫాల్స్ అని. వీళ్ళు చూడు అన్ని ఎప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్స్ చెప్తారు, లేకపోతే ఎప్పుడు ట్రూ స్టేట్మెంట్స్ చెప్తారని. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ9 ఛానల్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ శాతం ట్రూ చెప్తారు కాబట్టి మీరు టీవీ9 లో చెప్పారు కాబట్టి ఎప్పుడు ఇది ట్రూ అవుతుంది, వీళ్ళు ట్రూ స్టేట్మెంట్స్ చెప్తారు కాబట్టి మీరు ట్రూ అని చెప్తారు. లేకపోతే సపోజ్ ఏదో ఒక ఫాల్స్ ఛానల్ తీసుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ అజంప్షన్స్ అన్ని రాంగ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, వీళ్ళు చెప్పిన ఎప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్సే, ఎప్పుడు కరెక్ట్ చెప్పరు అని. సో అలా మీరు ఏదైనా ఒక వెదర్ ఫోర్కాస్ట్ చూసినప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, లైక్ ఇది వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అని. సో అలాగే మీరు ఎవరికన్నా లేకపోతే ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు కానీ, లేకపోతే మీ దగ్గర ఇప్పుడు అక్కడ హాట్ గా ఉందా, లేకపోతే మీ దగ్గర వర్షం పడుతుందా, లేకపోతే మీ దగ్గర వర్షం పడిద్ది అని చెప్పారు అనుకో, వాళ్ళు పడదు, ఎందుకు పడుతుంది ఇక్కడ మబ్బులే పట్టలేమని వాళ్ళు ట్రూ ఆ ఫాల్స్ అని చెప్తారు. సో ఇలాగా ఏమన్నా ఒక స్టేట్మెంట్స్ ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పే వాటిని బోలియన్స్ అంటారు. ఓకే, సో ఏదైనా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ లో ఉందంటే వాటిని బోలియన్స్ అంటారు. సో ఏ వేరియబుల్ అయినా కానీ దాని ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ లో ఉంటే వాటిని బోలియన్ టైప్ వేరియబుల్స్ అంటారు. ఏ వేరియబుల్ అని తీసుకున్నా వాటి లైక్ ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే వాటిని బోలియన్ టైప్ వేరియబుల్ అంటారు. ఓకే, సో ఇక్కడ సపోజ్ చూడండి, సపోజ్ రెయిన్ అని ఒక వేరియబుల్ రాస్తున్నాను. సో రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు టుడే you will found rainy. సపోజ్ ఇలా తీసుకున్నా అనుకో, ఇప్పుడు సపోజ్ లేకపోతే ప్రింట్ చేయమంటున్నాను ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి, టుడే యూ విల్ ఫైండ్ రైనీ. మీ ఇవాళ ఆ రైనీగా ఫీల్ అవుతారని. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటే ట్రూ, ఎస్ అవును అంటారు, లేకపోతే కాదు వరదనుకుంటే ఫాల్స్ అంటారు. సో ఇలాగ ట్రూ ఆర్ ఫాల్స్ ని అజంప్షన్ చేసుకునే వాటిని మనం బోలియన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతాయి పైథాన్ లో. ఓకే, సో ఇవి బోలియన్స్ గురించి. సో ఈ స్ట్రింగ్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఇది స్ట్రింగ్ టాపిక్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ వన్ లైక్ ఇంకా ఏమున్నాయి మనకి, ఓకే. సో చూడండి, ఇక్కడ టేకింగ్ యూజర్ ఇన్పుట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి. సో ఇప్పుడు యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవటం. ఓకే,
ఇప్పటి వరకు ప్రింట్ ఆప్షన్ చూసారు. ఇప్పుడు మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సోషల్ మీడియా యాప్ అనేది ఓపెన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ గాని, నెట్‌ఫ్లిక్స్ గాని, లేకపోతే మీరు గూగుల్ ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు గాని, లేకపోతే షేర్ చాట్ గాని, సో ఇలా ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనల్ని అడుగుతారు. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ ఏజ్? వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ ఐడీ? సో ఇలా వాళ్ళు కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. సో వాటిని ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నారని అంటామన్నమాట. సో దే ఆర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అవునా? సో ఇప్పుడు అవి ఎలా వాళ్ళు క్రియేట్ చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో మనము దాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలంటే, సో వాళ్ళు ఒక వేరియబుల్‌ని అయితే క్రియేట్ చేసి, దాని నుంచి ఒక స్ట్రింగ్ వాల్యూని క్రియేట్ చేసి, దాని నుంచి మన దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నారు. సో ఆ ఇన్పుట్ ఎందుకు ఉపయోగపడుతది? ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు సో మధ్యలో వాటిని తీసుకొని వాళ్ళు ఆ కోడింగ్‌కి ఇంక్లూడ్ చేసి రన్ చేస్తారు. ఓకే. సపోజ్ చూడండి. ఇక్కడ నేను ఒకటి టైప్ చేస్తాను నేమ్. సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్? నేను అడుగుతున్న క్వెషన్. ఇక్కడ ఇన్పుట్ అంటే వాళ్ళ అవతల నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి నేను ఇన్పుట్ అని ప్లేస్ చేశాను. ఇప్పుడు అది అడుగుతుంది చూడండి వాట్ ఈస్ యువర్ నేమ్ అని. సో నేను నా పేరు పైథాన్ అని టైప్ చేస్తున్నాను. టిక్ అయిపోయింది క్వెషన్. ఒకవేళ ఇప్పుడు మళ్ళా నేను సో వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారు అనుకోండి. సో మళ్ళా క్వెషన్ అడుగుతుంది. సపోజ్ గణేష్ అని టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అంటే సో చూడండి ప్రింట్ నేమ్ అంటే ఇక్కడ ఈ నేమ్ అన్నాను. ఇప్పుడు ఇదేం ప్రింట్ చేసింది? ఈ నేమ్ ప్రింట్ చేసింది. అవునా? అంటే వాళ్ళు ఏం అడిగారు? ఫస్ట్ ఈ నేమ్ అడిగారు. వాళ్ళు వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారు. నేను నా పేరు గణేష్ అని చెప్పా. తర్వాత ఏమన్నారు? నెక్స్ట్ ప్రింట్ నేమ్ అన్నా. ఆ నేమ్ ఏది దేని ఈక్వల్స్ టు ఈ పేరుకి ఈక్వల్స్. ఎందుకంటే వాళ్ళు ఇన్పుట్ తీసుకున్నారు. ఇక్కడ పైథాన్ అనేది ఇన్పుట్ తీసుకుంది. కాబట్టి మనకి ఏ నేమ్ అయితే ఇంక్లూడ్ చేసామో ఆ నేమ్ ని అది ఇస్తుంది. ఓకే. సో ఇలాగ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే యాప్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో లైక్ ఇక్కడ మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చూస్తే ఏజ్ ఐఎన్టీ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఇక్కడ ఐఎన్టీ అంటే ఇంటీజర్. ఎందుకంటే ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు మన ఏజ్ ఎలా ఉంటది? లైక్ నంబర్స్ లో ఉంటది. సో కాబట్టి ఇక్కడ ఐఎన్టీ అని ముందర రాయాలి. లేకపోతే మనకి కోడ్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. లైక్ ఇప్పుడు సపోజ్ టెంపరేచర్ అని అడిగారు అనుకో, టెంపరేచర్ ఈక్వల్ టు ఫ్లోట్. ఇక్కడ చూడండి ఇన్పుట్ ముందర ఫ్లోట్ అన్నారు. ఇన్పుట్ ముందర ఫ్లోట్ ఎందుకంటే టెంపరేచర్ పాయింట్ లో ఉంటుంది. 28.4 లైక్ 62.3 అట్లా ఏదో పాయింట్స్ లో చెప్తారు. కాబట్టి అవి ఏంటి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కాబట్టి దానికి ముందర ఫ్లోట్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏజ్ కాబట్టి ఐఎన్టీ అని ఇంటిజర్ అని ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇలాగ మనం ఇన్పుట్స్ అయితే తీసుకుంటాము. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ విచ్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ యూజర్ ఇన్పుట్? సో ఇక్కడ మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఎలాంటి మెథడ్ ని ఫాలో అవుతున్నాము? ఆప్షన్ ఏ స్కార్ఫ్. సో ఇలా స్కార్ఫ్ పారాన్సిస్ మెథడ్ యూజ్ చేస్తామా? లేకపోతే ఆప్షన్ బి యూజర్ ఇన్పుట్ యూజ్ చేస్తున్నామా? లేకపోతే ఆప్షన్ సి ఎంటర్ యూజ్ చేస్తున్నామా? లేకపోతే ఆప్షన్ డి ఇన్పుట్ మెథడ్ యూజ్ చేస్తామా? సో ఇందులో ఏది యూజ్ చేస్తున్నామో ఆన్సర్ పెట్టండి. మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ కెన్ వి క్రియేట్ ఎ వేరియబుల్ నేమ్ యువర్ వార్ అండ్ అసైన్ ఇట్ ఎ వాల్యూ ఆఫ్ 45 ఇన్ పైథాన్? సో ఇప్పుడు మనము యువర్ వార్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి అండ్ దానికి 45 అనే వాల్యూని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాము? సో ఆప్షన్ ఏ ఐఎన్టీ యువర్ వార్ 45 ఎలా యాడ్ చేస్తామా? లేకపోతే యువర్ వార్ ఈజ్ ఈక్వల్స్ టు 45 యాడ్ చేస్తామా? లేకపోతే యువర్ వార్ ఈజ్ ఈక్వల్స్ టు 45 యాడ్ చేస్తామా? లేకపోతే అసలు ఈ 3 కరెక్ట్ కాదా? నన్ ఆఫ్ ది అబోవ్. ఆ 3 కరెక్ట్ కాకపోతే మీరు ఏది అనుకుంటున్నారో అది ఆప్షన్ పెట్టండి. ఓకే. అది మీ కామెంట్ లో పెట్టండి ఆ 3 కాకపోతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు డిక్లేర్ ఎ స్ట్రింగ్ ఇన్ పైథాన్ అండ్ అసైన్ ఇట్ ఎ వాల్యూ హలో? సో ఇక్కడ మనం ఒక కరెక్ట్ స్ట్రింగ్ హలో అని రాసి దానికి ఒక వాల్యూని అసైన్ చేయడం ఎలాగా? సో ఆప్షన్ ఏ స్ట్రింగ్ న్యూ ఆర్ హలో ఇలా యాడ్ చేస్తామా? లేకపోతే న్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హలో ఎలా యాడ్ చేస్తామా? లేకపోతే న్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ హలో ఎలా యాడ్ చేస్తామా? లేకపోతే హలో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆర్ ఎలా యాడ్ చేస్తాం? సో ఇది కూడా దీంట్లోనే ఆన్సర్ ఉంది. సో మీరు పెట్టొచ్చు దీన్ని కూడా. మీరు స్ట్రింగ్స్ బాగా వింటే ఈ ఆన్సర్ కూడా మీకు తెలుసు. సో నెక్స్ట్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇందులో ఎన్నైనా కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ఏ వేరియబుల్? ఇందులో ఈ 4 ఆప్షన్ లో వేరియబుల్ కి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆప్షన్ ఏ వేరియబుల్ కెన్ బి నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్. వేరియబుల్ నెంబర్స్ లో అయినా ఉండిద్ది, స్ట్రింగ్స్ లో అయినా ఉండిద్ది. ఆప్షన్ బి వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్. వేరియబుల్స్ అనేవి కంటైనర్స్. లేకపోతే ఆప్షన్ సి వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా. వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఆప్షన్ డి వీ నీడ్ టు స్పెసిఫై ద టైప్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్ పైథాన్. సో మనము ఆ పైథాన్ లో ఆ వేరియబుల్స్ అనేవి స్పెసిఫై చేయాలి. ఓకేనా? ఇది ఏదనుకుంటే మీరు ఆ ఆన్సర్ పెట్టండి.
సో ఇందులో మల్టిపుల్ చాయిస్ ఆన్సర్, సో ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో ఇది మీరు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. అండ్ నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తాను. ఇందులో ఈ రోజు చాలా క్వెషన్స్ అయితే నేను అడిగాను. సో వాటికి అన్నిటికి ఆన్సర్స్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఓకే. ఇంకా వచ్చే నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాము. సో ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ పెట్టడానికైతే ట్రై చేయండి. మీరు నాలెడ్జ్‌ని అయితే గెయిన్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మీరు ఇక్కడ ఇచ్చిన కోడ్స్ అన్ని ఒకవేళ తెలియకపోతే మీరు ఆ ఫోన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఎగ్జిక్యూట్ చేసి మీరు ఆన్సర్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఇంకా గేమ్స్ గురించి ఇంకా ఎక్కువ చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం నాలెడ్జ్‌ని అయితే గెయిన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. థాంక్ యూ. సో హావ్ ఏ నైస్ డే. సో మీటింగ్ ఎండ్ చేస్తాను. బై ఫ్రెండ్స్. హావ్ ఏ నైస్ డే.